ఫోన్ వేసింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి. నేను దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. ప్రజెంట్గా మనం తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మీద సినిమా తీయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మీ అందరికి రావడం జరిగింది. ఈ సినిమా ఏంటంటే, దొడ్డి కొమరయ్య అంటే మన బహుజన బిడ్డ, మన కులాలకు సంబంధించిన బహుజన బిడ్డ. ఆయన ఈ తెలంగాణ గడ్డ కోసం మనందరి కోసం చనిపోయాడు ఆ బిడ్డ. కానీ ఈరోజు వరకు కూడా ఆయన త్యాగం బయటికి రాలేకపోయింది. ఆయన ఎవరో అన్నది మన ప్రపంచానికి తెలియలేకపోయింది. ఆయన ఒక్కడే కాదు, మీ అందరికీ బత్తిలి మొగలాయి గౌడ ఐడియా ఉందా? బత్తిలి మొగలాయి గౌడ అని ఐడియా ఉందా? ఆయన కూడా తెలంగాణ పోరాట యోధుడు. ఆ రోజుల్లో ఆయన తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డ. కాబట్టి వాళ్ళందరి చరిత్ర బయటికి రావాలనే ఆలోచనతో మనం ఈ సినిమా నిర్మిస్తున్నాము. ఈ సినిమా నిర్మాణం ఏంటంటే, ఇంతవరకు ఏ సినిమాకైనా ఒకరో ఇద్దరో నిర్మాతలు ఉంటుండ్రి. మరి ఈ సినిమాకి అట్లా కాకుండా ఒక 1000 మందిని పెట్టి సినిమా నిర్మిస్తున్నాం. మనలాంటి వాళ్ళం కూడా, మనలాంటి కులాలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. మనలాంటి కులాలకి సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వట్లేదు. అంటే యాక్టర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, డాన్సర్లు కావచ్చు, ఏ రకంగా సార్ మనకు అవకాశం ఇస్తలేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి నేను అవుతుంది కదా, మనల్ని ఎందుకు రానియట్టు బాగా ఎందుకు రానియట్లేదు. కాబట్టి ఇంకా ఒక 50 ఏళ్ళైనా మనం ఇయర్ అవకాశం లేదు. ఇక్కడ నుంచి మన సినిమాలు మనమే తీసుకోవాలని ఆలోచనతో ఒక 1000 మంది కలిసి ఒక చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేస్తాం, ఫిలిం ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తాం. ఈ 1000 మంది కలిసి ఇక్కడ నుంచి ప్రతి సినిమా తీయాలి అంటే పెట్టుబడి మనమే పెట్టాలి, లాభాలు మనమే తీసుకోవాలి, దాని యాక్టింగ్ కూడా మనమే చేయాలి. ఆ రకంగా ఒక మూమెంట్ స్టార్ట్ చేసాము, ఒక వ్యవస్థను స్టార్ట్ చేసాము. అందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి 26 మంది సహనిర్మాతలను తీసుకుంటున్నాం ఈ సినిమాకి. ప్రతి సహనిర్మాత కూడా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమతున్నోరనే తీసుకుంటున్నాం దీనిలోకి. రేపు ఎంత లాభాలు వచ్చినా మళ్ళీ వీళ్ళకు షేరింగ్ ఉంటుంది. రెండో దీనిలో యాక్టింగ్ చేసేది కూడా మళ్ళీ 1000 మంది. ఆ రకంగా ఇప్పటివరకు మీరు చూసారు పోస్టర్లన్నీ. 18 జిల్లాల నుంచి మనము ఒక 600 మందిని సహనిర్మాతలు తీసుకోవడం జరిగింది. సో మన సీనన్న నుండి ఒకసారి మా ఊరికి రండి, మా వాళ్ళకి కూడా ఒకసారి చెప్పండి, మా గౌడ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సినిమా గురించి వివరిస్తే ఎవరైనా ఆసక్తి ఉండి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి స్తోమతున్నోళ్ళంటే వస్తారు అని చెప్తే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మీలో ఎవరికైనా సరే మేము కూడా సినిమాలో కనిపించాలి, సినిమాలో నిర్మాతగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 10,000 రూపాయలు పెట్టుబడితో దీనికి రావచ్చు. ఇది ఏంటంటే మన ఆత్మగౌరవం ఈ సినిమా. ఇది మనము ఈ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ గడ్డ కోసం కష్టపడుతుంది మనం అంటే మన బహుజనులం, చనిపోతుంది బహుజనులం, కానీ ఫలాలు మాత్రం మనకు దొరుకుతలేవు, ఎవరో అందుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళు మనం ఇది భరించాలి, ఈ వ్యవస్థను ఇంకా ఎన్నాళ్ళు భరించాలి, ఓ మార్పు దిశగా వెళ్ళాలన్న ఆలోచనతో మనలాంటి కులాలు ఎందుకు ఇంకా సినిమా చూసేవాళ్ళు మిగిలిపోయినాం. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళకి మనం ఆ హీరోలకు దండలు కట్టాలి, పాలు చల్లాలి, పూలు చల్లాలి, వాళ్ళని ఎత్తినెక్కించుకుని తిరగాలి. మన దొడ్డి కొమరయ్య కదా మనం పాలు చల్లాల్సింది, బత్తిలి మొగలాయి గౌడ్గా మనం పాలు చల్లాల్సింది, మన సూర్యబాజ్ ఖాన్ కదా మనం పూలు చల్లాల్సింది. వీళ్ళు వదిలిపెట్టి ఆలంటపడి చరిత్ర తెలుసుకోకుండా ఇంకా మనం అజ్ఞానంలో ఉంటూ బానిసత్వంలో ఉంటూ ఇంకా మనమే కాదు రాబోయే తరాన్ని కూడా అదే దిశగా మనం ఉంచబోతున్నాం. కాబట్టి అలా వద్దు, ఇంతవరకు జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి చరిత్ర తెలుసుకొని మనం జ్ఞానవంతులమై మనం కూడా రాజ్యం ఏల స్థితికి వెళ్ళాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద మూమెంట్ స్టార్ట్ చేస్తూ ఈరోజు అన్ని జిల్లాల నుంచి 243 కులాలను ఏకం చేస్తూ అన్ని కులాలను తీసుకుంటూ ఇంకెక్కడి నుంచి మన సినిమా చూసుకోవడం కాదు, మనం కూడా సినిమాలు తీయాలి, మనం తెర మీద కనిపించాలి, మన థియేటర్లో కనిపించాలి, మనం పోస్టర్లో కనిపించాలి ఆలోచనతో ఇంత భారీ మూమెంట్ స్టార్ట్ చేశాము. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సార్ మేము కూడా ఈ సినిమాలో వస్తాము సహనిర్మాతగా, ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తాము అని ఎవరు అనుకుంటే సీనన్ను కలవండి, అన్నయ్య నెంబర్ ఉంటుంది, మీరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గౌడ సోదరులకు అలాగే మా సీనన్లకు కూడా బాగా కష్టపడతా ఉండు, అన్నని రండి ఒకసారి చెప్పండి, మన వంతు ప్రయత్నం ఒకసారి చేద్దామంటేనే చెప్పాము. సీనన్న కూడా నేను కష్టపడాడు, మా సహనిర్మాత సీనన్న కూడా చేయని చెప్పడం మర్చిపోయాను. అన్న కూడా మన సినిమాలో సహనిర్మాతగా 10,000 రూపాయలు పెట్టుబడితో ఇచ్చారు. బాలాజీ అన్న కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి అందరికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా కొంచెం మార్పు దిశగా వెళ్ళాలి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే మీ పని మీరు చేసుకోండి, మీ పని డిస్టర్బ్ ఉండదు. మనం కూడా సినిమా రంగం వైపు వెళ్ళాలి, రేపు మీరు కూడా తెర మీద కనిపించాలి, థియేటర్లో కనిపించాలి, వచ్చే లాభాలు మనం పంచుకోవాలి అన్న ఆలోచనతో ఇంత పెద్ద మూమెంట్ స్టార్ట్ చేస్తాం. 10,000 అంటే పెద్ద విషయమేం కాదు, నాకు తెలిసి మనం ఏం పెద్దగా బాధపడాల్సిన అమౌంట్ కాదు. కానీ రేపటి నాడు గర్వంగా రేపు మన బంధువుల ముందర, చుట్టాల ముందర, ఊళ్ళ ముందర పలానా సినిమా తన కనిపించాడు, పలానా సినిమాకి తన సహనిర్మాత అని మనం చెప్పుకుంటాం, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫోటోలు చూశారు కదా, ఆ ఫోటోలు అంటే ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి ఆ ఫోటోలు చేరారంటే రేపటి నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అరే మా ఊరు కూడా సినిమా తీసినారు అని చెప్పి ఫీల్ అవుతారు. కాబట్టి ఈ అవకాశం సీనన్న గారు వచ్చింది కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకొని ఏమైనా మీరు సహనిర్మాతకు రావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
నాకు